జనగామ పట్టణ కేంద్రంలో మున్సిపల్ కమిషనర్, ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించింది. పట్టణంలో ఉన్న పలు హోటల్స్, బార్స్, రెస్టారెంట్స్, స్వీట్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న పలు దుకాణాలపై అధికారులు జరిమానాలు విధించారు. కిచెన్లో కనీస శుభ్రత ప్రమాణాలు కూడా పాటించకుండా ఉన్న ఓ స్వీట్ షాప్ను సీజ్ చేశారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. గతంలో కూడా కొన్ని షాపులకు జరిమానాలు విధించినప్పటికీ మార్పు రాకపోవడంతో ఈసారి తనిఖీలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాట పడితే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదే లేదని హెచ్చరించారు. తనిఖీలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 5 బార్ అండ్ రెస్టారెంట్స్, 2 మిఠాయి బండాలు మేము తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో బార్ అండ్ రెస్టారెంట్లో నిన్న మరుసటి రోజు వండిన మాంసాన్ని ప్రజెంట్ డే రోజు వండించడం జరుగుతుంది. ఆ గ్రేవీలు ఎట్లాంటివి ఉన్నాయో అవి 2 రోజులు కూడా ఉన్నాయి. అందులో మీథేన్ ఫామ్ అయ్యి బయటికి గూగల్ కూడా రావడం కూడా జరిగింది. అది బోనా బార్ అండ్ రెస్టారెంట్కి 10,000 రూపీస్, అమృత బార్ అండ్ రెస్టారెంట్కి 20,000 రూపీస్, అండ్ బాలాజీ 10,000 రూపీస్, అండ్ వినాయక దానికి 30,000 రూపాయలు నేను జరిమానా వేయడం జరిగింది. అంతేకాకుండా మన బాలాజీ మిఠాయి బండార్ అందులో 5,000 రూపీస్, ఈ ఆగ్రావాలా మిఠాయి బండార్ వీళ్ళకు 10,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. దీంతో పాటు ఈ ఆగ్రా హోటల్ని తాత్కాలికంగా సీజ్ చేయడం జరిగింది. ఆహార